అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత కొద్ది రోజులుగా మీ ఇంటి వంటలో స్వగృహ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు కదా స్వగృహ ఫుడ్స్ని. మరి ఈ రోజు అందులో భాగంగా మీ ఇంటి వంట శ్రీజ ఫుడ్స్కి వచ్చిందండి. చాలా రకాల పిండి వంటలు తయారు చేస్తారు. మరి ఈ రోజు వాళ్ళు మనకి ఏం వంటకాలని చూపిస్తారో చూసి నేర్చుకుందాం పదండి. యశోదమ్మ గారు బాగున్నారా? బాగున్నాం అండి. మీరు వంటలు బాగా చేస్తారన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగితే. చేస్తాం. మీకు ముందే వంట వచ్చా లేదంటే ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా? ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. అంటే ఈ పిండి వంటలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ శ్రీజ ఫుడ్స్ లో మీరు పనిచేయబట్టి? 9 సంవత్సరాలు. వీళ్ళే నేర్పించారు మీకు పిండి వంటలు. కారం వంటలు బాగా చేస్తారా, తీపి వంటకాల ఏవి బాగా చేస్తారమ్మా? అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు, ట్రెడిషనల్ ఫుడ్స్ అంతా. సరే అండి. సరే అమ్మా, మరి ఈ రోజు మాకు ఏం వంటలు చూపిస్తున్నారు? అరిసెలు. అరిసెలు చాలా మందికి ఇష్టమైన ట్రెడిషనల్ వంట, కానీ ఇందులో పాకం కొంచెం తేడా వచ్చిందంటే మాత్రం ఇంక అంతే, ఆ పిండి వంట పోయినట్టే కదా. పాకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ పాకం విషయం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మరొకసారి చూపిస్తూ ఉన్నాం. ఎలా తయారు చేయాలో నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకుని ఆ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. యశోదమ్మ గారు చెప్తారా దీనికోసం కావాల్సినవి ఏంటో? చెప్పండి అమ్మా. బెల్లం, బియ్యపిండి, నూనె, నెయ్యి, నువ్వులు. అయితే ఇప్పుడు ఎంత కొలతకి ఎంత బెల్లం వేస్తారు? ఎంత బియ్యం పిండికి బెల్లం ఎంత వేసుకోవాలి? మనం ఇప్పుడు మామూలుగా కప్పు వేస్తాం కదా, 2 కప్పుల బియ్య పిండి పడుతుంది. ఓకే, కిలోన్నర బియ్యం అంటే 3/4 కిలో బెల్లం వేసుకోవచ్చు అన్నమాట కదా. కొలతలు కరెక్ట్ గా ఉంటే ఆ తీపి కొంచెం కరెక్ట్ గా ఉంటుంది, పాకానికి పిండి కూడా లూజ్ అవ్వదు కదా. అంతే. సరే అండి, మరి ఇంకా మనం వంట మొదలు పెడదామా? స్టవ్ ఆన్ చేయండి. మొదట ఏం వేస్తున్నారమ్మా? బెల్లం. మనకి అరిసెలకి బెల్లం కూడా సపరేట్ గా దొరుకుతుంది కదా. ఇప్పుడు ఏంటమ్మా, మొదట పాకం పడుతున్నారా? పాకం వేస్తాం. పాకం మనకు బాగా వేగంగా రావాలంటే నీళ్ళు ఎక్కువ పోస్తే ఎక్కువ టైం పడుతుంది, అదే కొంచెం నీళ్ళు పోస్తే త్వరగా వస్తుంది. ఇది పాకానికి మనం కరెక్ట్ చూసుకుని ఆ తర్వాత వెంటనే బియ్యం పిండి వేసుకుంటారు కదమ్మా. స్టవ్ నుంచి దించి వేసుకోవాలా? దించేసుకోవాలి. ఓకే. సో ఇది మీరు దాదాపు ఒక రోజుకి ఎన్ని కిలోలు చేస్తారమ్మా అరిసెలు? 20 కేజీలు 30 కేజీలు చేస్తాం. 20-30 కిలోలు. 30 కిలోలు. అంటే మీరు వంటలు నేర్చుకుని చాలా సంవత్సరాలు, 9 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. కానీ మొదట్లో ఎప్పుడైనా కొంచెం అటు ఇటు రావడం, సరిగ్గా కుదరకపోవడం జరిగిందా? పోయిందా? కానీ ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు కదమ్మా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో. ఎంత టైం పడుతుందమ్మా 20 కిలోలు 30 కిలోలు చేయాలంటే అరిసెలు? 2-3 గంటలు పడుతుంది. 3 గంటలు. 3 గంటలు చేసేయగలరు. ఓకే. బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లంతోనే చేసుకోవచ్చు అమ్మా? పంచదారతో కూడా చేసుకోవచ్చు అరిసెలు? చేసుకోవచ్చు పంచదారతో. కానీ రుచి దేంది బాగుంటుంది అంటారు? బెల్లానికే బాగుంటుంది. కారం వంటలు ఏం బాగా చేస్తారు? చెక్కలు, తపాలా చెక్కలు అంటారు. మెత్తటి చెక్కలు. ఇదే వంట చేస్తారా రోజు మీరు, లేదంటే వేరు వంటలు కూడా వండుతారా? వేరు వంటలు వండుతాం. ఓకే. ఎలా అమ్మా మీకు, అంటే మీకు చూడగానే తెలిసిపోతుంది అనుకుంటా. మేమైతే నీళ్ళల్లో వేసి చూడాలి, మీకు అలాగే వేయాలి. ఓకే, ఒకసారి చూద్దామమ్మా. మనకు బాగా నురుగు వస్తుంది. మా అత్తయ్య కూడా బాగా చేస్తారమ్మా అరిసెలు. చెప్తారా ఆవిడ? ఇట్లా కొంచెం నురుగు ఎక్కువ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే కదా. అవునా? ఇప్పుడు చూద్దామా మరి ఒకసారి. అంటే నీళ్ళల్లో వేస్తే మనకి ఇలాగా ఇంకా కొద్దిగా రావాలి. ఓకే, అలా ఉండలాగా వచ్చేయాలి నీళ్ళల్లో వేస్తే మనకి. అంటే మామూలుగా అయితే పాకం రాకపోతే నీళ్ళలో కలిసిపోతుంది బెల్లం. బాగా గట్టిగా అయిపోతే మళ్ళీ అరిసెలు సరిగ్గా రావు కదమ్మా. వచ్చేసింది. బాగా గట్టిగా వచ్చింది కదా ఇప్పుడు. సో చూసారు కదండి, నీళ్ళలో వేస్తే తీసేయండి. నెయ్యి. ఓకే. సో పాకం రాగానే స్టవ్ నుంచి దించేసి అందులో నెయ్యి వేసేసాము. బియ్యం పిండి వేస్తున్నాం. ఇది వేనమ్మా? నెయ్యి వేసిన వెంటనే బియ్యం పిండి వేసుకుంటున్నాం. అంటే ఉండలు కట్టకుండా వెంటనే కలిపేసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టి కలిపితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దించేసుకోవాలి. వేడెక్కువ అవుతుంది. కొంచెం పడుతుందమ్మా. ఓకే, మనం కొలత చూసుకుంటే 3/4 కిలో బెల్లానికి 1.5 కిలో బియ్యం సరిపోతాయి. సో ప్రాసెస్ గుర్తుంది కదండి. పాకం అంటే నీళ్ళలో వేసాక మనకి పాకం ఉండ రావాలి. ఆ ఉండ రాగానే స్టవ్ నుంచి దించేసి అందులో కొంచెం నెయ్యి వేసుకుని మనం ముందుగా ఆడించుకున్న తడి బియ్యం పిండి ఇందులో కలిపేసుకోవాలి.
అండ్ ఇలా చేసిన ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఒత్తేసుకోవచ్చు అంట కదా అరిసెలు. ఫ్రిడ్జ్ లో వద్దండి. వద్దా? అలా అలా కరెక్ట్ కాదు. చాలా మంది అలా చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటాయి. సరిపోయింది. ఇప్పుడు మనం ఇంకా అరిసెలు చేసేసుకోవడమేనా? కొద్దిగా ఆరబెట్టుకొని కొంచెం చల్లారాలి. వేడి మీద మనకు చేయడానికి రాదు అండ్ కరెక్ట్ గా రాదేమో కదా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే వేయాలమ్మా? పైన వేసేయాలి, పాకం పైన వేసేయాలి. కొంచెం నెయ్యి వేసాము, అలాగే కొద్దిగా నూనె కూడా వేస్తున్నాం. ఇది పాకం మీద కొద్దిగా వేసేసుకోవాలంట ఆరిపోకుండా. ఓకే, తడి ఆరిపోకుండా. నూనె పోసిన తర్వాత ఇంకా మళ్ళీ పిండిని కలపక్కర్లేదు అంతే కదమ్మా? మరి లోపు కడాయి పెట్టేస్తారా? నూనె వేడెత్తుంటుంది, మనం అరిసెలకి రెడీ అవ్వచ్చు చేసుకోవడానికి. నెయ్యి వేస్తున్నా. ఓహో, నేతిలోనే వేస్తున్నారా? నెయ్యి. ఓకే. నేతి అరిసెల రుచే వేరు కదా. ఇప్పుడు నెయ్యి మనకి బాగా వేడెక్కాలి. ఈ లోపు ఒకసారి చల్లారిందేమో చూస్తారమ్మా? చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేతి మీద ఒత్తుతారా? మిషన్ మీద ఒత్తుతాం. ఓకే, అంటే పూరి ప్రెస్ మీద ఒత్తుతున్నారు. ఇది ఏమన్నారమ్మా? అరిసెలు ఒత్తాలి అంటే నూనె కారిపోవడానికి. సో చూసారు కదండి అరిసెల చిక్ అండి ఇది. సో ఒకసారి నూనెలో వేగిన తర్వాత తీసి దీనిపైన వేసుకుని మనం ఒత్తేసుకోవాలి అంతే కదా. ఓకే అమ్మా, నెయ్యి కాగిందా ఒకసారి చూద్దామా? చిన్న వేసి చూసుకుంటే కాకా వచ్చింది. నూనె కాగింది లేదు తెలుస్తుంది. ఇంకొంచెం కాగాలమ్మా? కొద్దిగా రావాలి కాక. ఓకే, అంటే బాగా వేడైన తర్వాత మనం వేసుకోవాలి. ఈ లోపుగా మనం అన్ని వరుసలు ఒత్తేసుకుందామమ్మా. ఒత్తే ఇలా ఉండలు చేసుకొని మనకు కావాల్సిన అరిసె సైజు ఉండలు చేసుకోవాలి. సో నెయ్యి కాగేలోపు మనం అరిసె ఉండలు తయారు చేసుకుంటున్నాం. ఎంతమంది చేస్తారమ్మా అరిసెలు చేయాలంటే ఆ రోజు వంట? నలుగురు చేస్తారు. వచ్చిందమ్మా, వేడైంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అరిసె వేసేద్దాం. ఓకే, కవర్కి కొంచెం నూనె రాసి పూరి ప్రెస్ మీద అరిసె ఒత్తుతున్నారండి. మనకు కావాలంటే పీట మీద కూడా ఒత్తుకోవచ్చు కవర్ వేసుకొని కదమ్మా. వేసేది. తిరిగేయాలా? తిరిగేసి కొంచెం రంగు మారాలి కదా మనకి. తీసేనా? ఇది మనకు రంగు వచ్చేసింది కదా, తీసేయచ్చు. దీనిపైన వేనా వేసేయండి. ఇలా ఒత్తుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా చెక్క మీద వేసుకుని ఎక్స్ట్రా నూనె అంతా ఒత్తుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ప్లేట్లో పెడుతున్నాను. చాలా నూనె వచ్చేస్తుంది బయటికి. సో ఇలా చేస్తే మనకు నూనె అంతా కారిపోతుంది. ఇది వెంటనే కాలిపోతుంటాయి కాబట్టి ఎక్కువ మారితే మళ్ళీ బాగోదు కాబట్టి ఒక రెండు తీసేస్తుండాలి. ఒకరు వేస్తారు, ఒకరు తీసేస్తారు, ఒకరు నొక్కుతారు. పచ్చిపిండిని ఒత్తుతారంట, ఒకరు నూనెలో వేస్తారు, నూనెలోంచి తీస్తారు, ఇంకొకరు ఒత్తుతారంటండి. ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంట్లో మనం కొద్ది క్వాంటిటీ చేస్తే ఒక్కరైనా చేసుకోవచ్చు, కానీ ఇలా ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఒక ఇద్దరి సహాయం ఉంటే బాగుంటుంది. ఓకే, మనకి ఇలా సాదాగా చేసేసుకున్నాం. ఇప్పుడు నువ్వులు కూడా ఉన్నాయి కదా, ఇవి నువ్వుల అరిసెలు వేసేది. ఓకే, ఎలా వేస్తారు చెప్తారా? కొద్దిగా తడుపుకొని వీటికి అద్దుకొని వేసేయాలి. చేయండి. ఇదిగోండి నువ్వుల్ని తడపాలమ్మా. తడపాలి నీళ్ళల్లో. నువ్వులు కొంచెం తడుపుకోవాలి. పచ్చివే కదమ్మా నువ్వులు? పచ్చివి. తడపకపోతే వాటికి పట్టుకో ఊసిపోతాయి, ఆయిల్లా ఊడిపోతాయి, నూనెలో వేసాక ఊడిపోతాయి. సో మనకి ఇలా ప్లెయిన్ గా కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే నువ్వులు కావాలంటే నువ్వులతో కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ ఇలా ఒత్తుకోవాలి కదండి నూనె, ఎందుకంటే ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ పీల్చేస్తాయి. నువ్వులు చూడడానికి చాలా అందంగా కనపడుతున్నాయి అమ్మా అరిసె మీద. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకో. బాగుంటాయి. ఓకే, సో మనకి వేడి వేడి నేతి అరిసెలు సిద్ధమైపోయాయి కదా, వడ్డించేసుకుందాం. సిద్ధమైపోయాయి కదా. చూసారు కదా, వేడి వేడి నేతి అరిసెలు సిద్ధమైపోయాయి. మరి ఈ అరిసెల్ని మీరు తయారు చేస్తారు కదా. అయితే నేతి అరిసెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొక్కసారి చూద్దాం. అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నూనె, నెయ్యి, నువ్వులు, తడి బియ్యం పిండి. తయారు చేసే విధానం: ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుని
ఆ తర్వాత బియ్యాన్ని నీడకి ఆరబోసుకుని ఇప్పుడు ఆ బియ్యాన్ని మిల్లు కాడించి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో సరిపడా బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి ఉండపాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి పొడి బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చివరిగా పైన కొంచెం నూనె పోసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న అరిసెల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీ ప్రెస్ మీద అరిసెలు ఒత్తుకుని వేడెక్కిన నెయ్యిలో వేసి రెండు వైపులా దోరగా వేయించి వేగిన వాటిని బయటికి తీసి అరిసెల పీటపై నూనె అంతా పోయే వరకు ఒత్తుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తీయని అరిసెలు రెడీ. ఓకేమో, మనకి అరిసెలు రెడీ అయిపోయాయి. మరి తిందామా? ఇంకా తీసుకోండి. చాలా కమ్మగా ఉన్నాయమ్మా. అందరూ నూనెలో వేయిస్తారండి, కానీ కాదండి, నేతిలో వేయించుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంది. అవకాశం ఉంటే వీలైతే కంపల్సరీ నేతిలోనే వేయించుకొని తినండి. చాలా చక్కగా చేస్తారమ్మా. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి.